అనగనగా ఒక ఊర్లో చింతకాయంత చిన్నోడున్నాడు. ఆ చింతకాయంత చిన్నోడికి పెసరగింజంత పెండ్లా ఉంది. వాళ్లకు ఏలక్కాయంత ఎద్దులు, శనక్కాయంత చేను ఉన్నాయి. ఒకరోజు చింతకాయంత చిన్నోడు సేనుని ఏలక్కాయంత ఎద్దులతో దున్నుతూ ఉంటే వంకాయంత వజ్రం దొరికింది. వెంటనే ఆ చింతకాయ చిన్నోడు ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకుపోయి బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేశాడు. అది చూసిన ఒక దోసకాయ దొంగోడు ఆ తాటికాయ తాళం పగలగొట్టి బీరకాయంత బీరువాలో నుంచి వంకాయంత వజ్రాన్ని దొంగిలించుకుని పారిపోయాడు. ఇది చూసిన మునక్కాయంత ముసల్ది వెంటనే పొట్లకాయంత పోలీస్కి పనసకాయంత ఫోన్లో చెప్పింది. వెంటనే ఆ పొట్లకాయంత పోలీసు కాకరకాయంత కారేసుకుని ఆ దోసకాయంత దొంగని పట్టుకున్నాడు. ఆ పొట్లకాయంత పోలీసు దోసకాయంత దొంగని బెండకాయంత బెత్తంతో బాది జీడికాయంత జైల్లో వేసి ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకుని చింతకాయంత చిన్నోడికి తిరిగిచ్చేశాడు.